పంచతంత్ర కథలు. కోతి మరియు కోయిల కథ. ఒక అందమైన అడవిలో వసంతకాలం మధ్యాహ్నం వేళ ఒక కోతి చెట్టు క్రింద చల్లగా నిద్రపోవాలని అనుకున్నాడు. అదే సమయంలో చెట్టుపైన ఉన్న కోయిల తన మధుర గానం మొదలుపెట్టింది. కోతి కోపంగా చెవులు మూసుకుంటూ, ఓ కోయిల, నీకు పాడటానికి వేరే సమయం దొరకలేదా? నీ పాటకి నాకు నిద్ర రావడం లేదు, నువ్వు మౌనంగా ఉండలేవా అని కోపంగా అరిచాడు. కోయిల శాంతంగా కోతితో, క్షమించు మిత్రమా, నాకు ఇది సంతోషంగా ఉండే సమయం, కానీ నీకు ఇబ్బంది అయితే నేను మౌనంగా ఉంటాను అని చెప్పి కోయిల బాధతో ఊపిరి పీల్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కోతి మళ్లీ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తాడు. సాయంత్రం అయ్యింది. కోతి నిద్రలేచి అడవిలో పకటపకలగా ఉన్న శబ్దాలను గమనించాడు. చిన్న చిన్న జంతువుల పిల్లలు చెట్టు చుట్టూ చేరి ఉన్నారు. పిల్లలు ఆనందంగా, కోయిల, మళ్ళీ పాడు, నీ పాట వింటే మాకు చాలా సంతోషం వస్తుంది. కోయిల మెల్లగా పాట పాడుతుంది. పిల్లలు అందరూ ఆనందంతో గెంతులు వేస్తూ నవ్వుకుంటున్నారు. కోతి ఆశ్చర్యంగా ఆ దృశ్యం చూస్తూ తన గుండె లోతుల్లో కోయిలతో అలా మాట్లాడినందుకు చాలా బాధపడతాడు. కోతి పశ్చాత్తాపంతో కోయిల దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు మిత్రమా, నేను నా స్వార్థం కోసం నీ సంగీతాన్ని ఆపమన్నాను. నీ పాటల వల్ల పిల్లల ముఖాల్లో నవ్వులు కనిపించాయి. కోయిల కోతితో నవ్వుతూ, ఈ పిల్లల నవ్వుల్లో నీ నిద్రకి మించిన ఆనందం ఉంది మిత్రమా. నిజమైన సంగీతం అనేది ఒకరి హృదయాన్ని తాకే పుణ్యం అని చెప్పింది. ఆ రోజు నుంచి కోయిల మరియు కోతి ఆ అడవిలో మంచి మిత్రులుగా చాలా ఆనందంగా జీవించసాగారు. కథ యొక్క నీతి: మనకు ఇబ్బంది అనిపించినది ఇతరులకు ఆనందంగా ఉండవచ్చు. దేనికి అయినా ఆలోచించి స్పందించాలి. చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.